నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 కోడ్లను నిరసిస్తూ అదేవిధంగా ఈ దేశంలో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైజు పంటలకు చట్టబద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ ఈరోజు ఉపాధి అవకాశాలు రోజు రోజుకి తగ్గిపోతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి కనీసం 200 రోజుల ఉపాధిని 600 రూపాయల వేతనాన్ని నిర్ణయించాలని ఈ దేశానికి రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్న 55 సంవత్సరాలు అవుతా ఉన్నా పేదరికం రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నది. 75 సంవత్సరాలు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా పేదవాడి బతుకు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి కనీస భద్రత లేకుండా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారులకి, కార్పొరేట్ కంపెనీలకి, ఉన్నత వర్గాలకు ఈ దేశ ప్రజలు ఊడిగం చేసే పద్ధతుల్లో ఈరోజు చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వటం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా తాను చేసినటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాల్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో గతంలో అయోధ్యలో ఏ రకంగా అయితే బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారో రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా కూడా మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది పేదలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఈ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. భారత స్వతంత్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేని బీజేపీ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ తొత్తులు ఈరోజు అధికారంలో ఉండటం మనకు దౌర్భాగ్యం. అంతేకాదు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి తూర్పు ఓడుస్తూ ఈరోజు 12 గంటల పని విధానం చెప్తూ 4 కోడ్లను తీసుకొచ్చింది. పోరాడి సాధించుకున్న కార్మిక వర్గం ఈరోజు చట్టాలని కనుమరుగు చేసుకున్నాయి. 4 కోడ్లను తీసుకొచ్చి పరిశ్రమవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు, కార్మిక వర్గాన్ని ఊడిగం చేసే విధంగా, బానిసలుగా మార్చే విధంగా దీన్ని అలాగే రైతాంగానికి సంబంధించిన కనీస మద్దతు ధరను అమలు చేయడం, వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఉపాధి హామీ పథకం 200 రోజులు రోజుకు 600 రూపాయలు కూలి పెంచే విధంగా చేయాలి అంటే మేము చెయ్యం, మేము రద్దు చేస్తామన్న విధంగా ప్రతి సంవత్సరం ఏడాదికి 7 బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ ఉన్నాం. అంటే పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలని, రైతాంగ వ్యతిరేక విధానాలని, కర్షక కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు అని చెప్తాం. అంతేకాదు కగారు పేరుతో కమ్యూనిస్టు నాయకుల్ని పట్టుకొచ్చి హత్యలు చేస్తూ ఉన్నది ప్రభుత్వం. నిలదీసిన వాళ్ళని అర్బన్ నక్సలైట్లను పేరు పెట్టి దేశద్రోహాలను గుర్తురేస్తూ ఉంది. అంతేకాదు మాకు బాధేస్తూ ఉంది. మీడియా మిత్రులు, మీడియా మాధ్యాన్ని తింటూ ఉన్నది భారత ప్రజానికి. కానీ 4 కోడ్లను రద్దు చేస్తే అపూర్వమైన ప్రయోజనాలు జరుగుతాయి, అమోఘమైన లాభాలు జరుగుతాయి కార్మిక వర్గానికి అని పత్రికల్లో రాయటం మా దురదృష్టం. కాబట్టి పత్రికల వాళ్ళు కూడా నిజాలని ప్రసారం చేస్తే బాగుంటుందని చెప్పి ఎస్కేఎంగా మేము తెలియజేస్తాం. ఈరోజు జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో పాత్రికేయ మిత్రులకు నమస్కారం. సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ మోడీ సర్కారుకు దొంగ ఓట్లు, ఆదాని అంబానీ, కార్పొరేట్ శక్తులు, అమెరికా ఇవి ఉంటే సరిపోతుంది. ఈ రైతాంగం యొక్క భూముల్ని ఈ శక్తులకు అంటజెప్పడం. అందుకని సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో ఈరోజు మోడీ సర్కారు రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చింది. ముఖ్యంగా అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 3 ఏదైతే లేబర్ కోడ్ 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చి
సాధించుకున్న వాటిని రద్దు చేశాడు, వాటిని అమలు చేస్తా ఉన్నాడు, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి. రెండవది ఏదైతే ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ పథకానికి ఇవాళ నిధి బడ్జెట్లో పెంచాలని, 200 రోజులు పని ఇవ్వాలని, అట్లాగే అనేక సమస్యలపైన ఈ పోరాటానికి పిలుపునిచ్చింది. ఈ విజయం సాధించిన ఈ రోజు ఏదైతే ఈ నిరసన కార్యక్రమం విజయవంతమైనందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మా ట్రేడ్ యూనియన్ నుంచి మా రమేష్ బాబు గారు అడ్రస్ చేస్తారు. స్వామి కూడా ఉన్నాడు. అదేంటి ఎస్కేఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా లేబర్ కోడ్లను రద్దు చేస్తూ పేదల హక్కులని కాలరాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి గుర్తు చెప్పడం కోసం రేపు రానున్న కాలంలో కూడా అందరం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రియమైన నిజామాబాద్ జిల్లా ప్రజానీకానికి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కుల్ని పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను ఈరోజు కార్మిక చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ 29 చట్టాలని 4 కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకి యాజమాన్యానికి బానిసలుగా మార్చే పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మనకు తెలుసు, ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకు, అట్లాగే కోట్లాది మంది ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకి, ఈరోజు కోట్లాది మంది ఉన్నటువంటి రైతాంగానికి అనేక రకాలుగా ధరలు విపరీతంగా పెంచి ఉపాధి అవకాశాలు లేకపోగా ఈరోజు నిరుద్యోగం రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు కూడా లేకుండా మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు కొద్దిమంది పెట్టుబడిదారులకి బానిసలుగా మార్చేటువంటి విధానాన్ని ఏదైతే తీసుకొచ్చారో ఇది సరైంది కాదు. ఏ ఒక్కరితో చర్చించకుండా ఏకపక్షంగా ఈరోజు ఈ రకమైనటువంటి నిర్ణయాలు చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే దేశంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజల పక్షమా, పెట్టుబడిదారుల పక్షమా? ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల వైపు ఉంటుందా, కష్టజీవుల వైపు ఉంటుందా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ ఈ ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో ముందుకు పోతే, ఏదో మాకు బీహార్లో మెజార్టీ వచ్చిందని భ్రమపడితే